3 గంటల దాకా తాగి ఇంట్లో ఉండేవాడు. అట్లా ఒక 4-5 సార్లు జరిగిన తర్వాత మా అన్న ఇల్లు పక్కపొంటి ఇల్లే. మా అన్నకు వెళ్ళి చెప్పాను, అన్నయ్య ఇట్లా అవుతుందంటే నేను పిలిపించి అడిగాడు. నేను కూడా అడిగాను నా భార్యను, ఇది ఏంటిదంటే నాకు ఒక ఛాన్స్ చేయాలి, వెళ్తాను. నేను ఒప్పుకోలేదు. నా నైట్ డ్యూటీ ఉంటుంది, డే డ్యూటీ ఉంటుంది. అది జరిగిందా జరగలేదో నాకు తెలియదు. ఈ విషయం గొడవలో అయ్యి మా అన్నకు పోయి చెప్తే మా అన్నతో కూడా పుల్ల డైరెక్ట్ చెప్పాను, మీ తమ్ముని కోసమే. ఇప్పుడే పొరపాటు చేయట్లా. అప్పుడు అది ఆ పర్సన్ మీకు కాల్ చేస్తుంటుంది, నంబర్లు కూడా ఆమె దగ్గర ఉన్నాయి. ఇక తప్పు దిద్దుకోవాలి అంతేగా సార్. నేను ఆమెను ఎప్పుడో క్షమించి పెట్టాను నేను. కానీ ఇప్పుడు ప్రజెంట్ మొన్న జరిగిన విషయంలో గొడవ లోపల నన్ను ఇబ్బంది పెడుతున్నది. నేను తప్పైంది నాది ఒప్పుకున్నాను. నేను మా అత్త మామకు చెప్పాను, అందరికీ కాలు మొక్కుతాను. పోలీస్ స్టేషన్ కూడా నన్ను ఇది కేసు చెప్తే అక్కడ కూడా సరే నాకు తప్పు అయిపోయింది, నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పాను. అయినా కూడా నేను వరకట్నం కేసు పెట్టాను. వరకట్నం కేసు కింద కేసు బుక్ చేస్తుంటే అక్కడ రోడ్డు మీద కూడా ఆమెకు కాలు పట్టుకున్నాను సార్. నేడే రోడ్డు మీద వద్దు, పిల్లలు ఉన్నారు, నాకు ఎవరు లేరు, నేను పని చేస్తేనే బతుకుతుంది. ఇవాళ పని చేసి ఒక అబ్బాయి ఒక అమ్మాయి, ఇద్దరు. నేను ఇంత చేస్తుంటే కూడా నన్ను యాక్సెప్ట్ చేస్తలేదు. ఆమె ఉద్దేశంలో ఏముంది అనేది నా మైండ్కు ఆమె మైండ్కు బాగా చాలా డిఫరెన్స్ ఉంది. నా ఇంట్లో నేను లేనప్పుడు మొత్తం నా ఇంట్లో నా లేడీస్ ఎంపోరియం పెట్టుకున్నాను సార్. ఆమెకు బ్యూటిషియన్ వస్తుంది, బ్యూటిషియన్ లేడీస్ ఎంపోరియం నేను కష్టపడి సంపాదించుకున్నాయి. అవన్నీ తీసుకుని పోయింది ఇంటికి.